తెలంగాణ ఎబ్సెట్ తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ప్రీవియస్‌గా మనం హాల్ టికెట్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఒక వీడియో అయితే చేసుకున్నాం. అండ్ ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా ఈ హాల్ టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఏమేం థింగ్స్ కావాల్సి ఉంటది, ఏమేం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ అయితది అని చెప్పి, అండ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మనం ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటదని చెప్పి క్లియర్ కట్‌గా ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా ఎబ్సెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. 2025లా, 26లా అండ్ 2026 లోపల ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ వచ్చినా కూడా మనం మన ఛానల్ నుండి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయర్రి. సో, డెఫినిట్‌గా మంచి కంటెంట్ మనం ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం ఈ మాక్ టెస్ట్ అనేది ఎట్లా రాయాలి అని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ వీడియో అనేది చేసిన. అదొకసారి చెక్ చేయర్రి. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లా రాయాలని చెప్పి ఒక క్లారిటీ అయితే వస్తదన్నట్టు. అండ్ మనకి సో, అఫీషియల్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి 23 ఏప్రిల్ 2026 రోజు మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతది. హాల్ టికెట్స్ అయితే మనం డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎప్పటి నుండి కదా అంటే 23 ఏప్రిల్ నుండి. 23 ఏప్రిల్ 2026 నుండి ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి ఎవరికైతే సో, ఈ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతా అన్నట్టు. అండ్ ఇంజినీరింగ్ వాళ్ళకి ఎప్పుడు మరి అనంటే 27 ఏప్రిల్. ఓకేనా. 27 ఏప్రిల్ 2026 రోజు మనకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. సో, మనకి మెయిన్‌గా ఏందంటే ఫస్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు 23 ఏప్రిల్ నుండి మనకు ఈ హాల్ టికెట్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి పోర్టల్ లోపల ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే మనకు అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటది ఇక్కడ. ఓకేనా. సో, ఇక్కడ కింద మనకేందంటే డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పి పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. కొత్త ట్యాబ్ అనేది వస్తదన్నట్టు మనకి కింద. డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పి. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. ఆ పోర్టల్ లోపల మనం రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. రిజిస్ట్రేషన్ నంబర్, లాస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 డీటెయిల్స్ అయితే అడుగుతదన్నట్టు. ఆ డీటెయిల్స్ ఇచ్చి మనం మన హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సింపుల్లీ నేనేం చెప్తా కదా అంటే ఒకవేళ మీ దగ్గర ఎబ్సెట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటే మాత్రం ఈజీగా మీరు మీ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎబ్సెట్‌కి సంబంధించిన హాల్ టికెట్‌ని మీరు ఈజీగా ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనంటే మీ దగ్గర ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ ఉన్నది అనంటే మాత్రం ఈజీగా మీరు మీ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనకు రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది. ఓకేనా. జస్ట్ అడిగేది ఏంది అంటే రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, మన లేటెస్ట్ హాల్ టికెట్ నంబర్ అంటే సెకండ్ ఇయర్‌ది ఏదైతే హాల్ టికెట్ నంబర్ ఉందో, ఆ హాల్ టికెట్ నంబర్ ఇస్తే మనకు తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ కావడం అయితే జరుగుతది. అందులోపల మనకు మన ఎగ్జామినేషన్ సెంటరు, ఎగ్జామినేషన్ అనేది మార్నింగ్ షిఫ్ట్ ఉందా, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఉందా అని చెప్పి ఓకేనా. ఎగ్జామినేషన్ సెంటర్ అడ్రెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. ఎగ్జామినేషన్ డే కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ కూడా మనం ఫర్దర్‌గా హాల్ టికెట్లు వచ్చిన తర్వాత సో, మనం డౌన్‌లోడ్ చేసిన తర్వాత నేను మీకు డీటెయిల్‌గా హాల్ టికెట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఒకవేళ మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ లేదు అనంటే ఈ అప్లికేషన్ ఫార్మ్ ఉంటే మోస్ట్‌లీ మీరు మీ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈజీగా అయితే అయిపోతదన్నట్టు. మీ దగ్గర ఒకవేళ రిజిస్ట్రేషన్ నంబర్ లేదనుకో ఓకేనా. మీరు ఏం చేయాల్సి ఉంటదంటే రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోవాలి. సో, ఈ రిజిస్ట్రేషన్ నంబర్‌ని ఎట్లా తెలుసుకోవాలంటే సేమ్ అఫీషియల్ పోర్టల్‌కి రావాలి. అఫీషియల్ పోర్టల్ లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంది కదా! ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల కింద మనకి నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఉంటది. ఓకేనా. అఫీషియల్ పోర్టల్ లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ కింద నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఉంటది. ఆ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆహ్, లోపలికెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ లోపలికెళ్తే మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. ఓకేనా. రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోవాలనుకుంటే మనకు మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ కావాల్సి ఉంటది. ఓకేనా. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది కావాల్సి ఉంటది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ మొబైల్ నంబర్ కావాల్సి ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇస్తే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడీ అనేది జనరేట్ అయితదన్నట్టు. అంటే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడీ అనేది చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఏంది అని చెప్పి చూపెడతది. సో, విత్ దట్ రిజిస్ట్రేషన్ నంబర్ మీరు ఈజీగా మీ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇన్ సమ్ సిట్యుయేషన్స్ మీ దగ్గర ఒకవేళ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ లేదనుకో ఓకేనా. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ లేకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటది కదా అంటే సో, సింపుల్లీ
మనకు అఫీషియల్ పోర్టల్‌కైతే రావాలి. అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ అని ఉంటది. చెక్ పేమెంట్ స్టేటస్‌కెళ్ళి మన సెకండ్ ఇయర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలె. మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సుంటది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలె. మీది ఏ స్ట్రీమ్ అని చెప్పి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ అంటే మనకు పేమెంట్ స్టేటస్ చూపెడుతది. దాని తర్వాత మనకు పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ కూడా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ అనేది అప్పుడు నోట్ చేసుకోవాలి. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇచ్చిన తర్వాత మన లేటెస్ట్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ నంబర్‌నైతే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. విత్ దట్ రిజిస్ట్రేషన్ నంబర్ మనమైతే మన హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదు బ్రో నా దగ్గర ఈ పీడీఎఫ్ ఉంది అంటే పీడీఎఫ్ లోపల అప్లికేషన్ ఫార్మ్ ఉంది నా దగ్గర అనుకున్నోళ్ళు అప్లికేషన్ ఫార్మ్ లోపల రిజిస్ట్రేషన్ ఐడీ అనేది మనకు రిజిస్ట్రేషన్ ఐడీ ఆర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది రైట్ టాప్ కార్నర్ లోపల ఉంటదన్నట్టు. ఓకేనా. ఏ1 అని చెప్పి స్టార్ట్ అయితది. మనకిక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ కావాలనుకుంటే ఇక్కడ మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడీ కూడా క్లియర్ కట్‌గా మెన్షన్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. సో, సింపుల్లీ మనకు ఇది ఉంటే సరిపోతది. అప్లికేషన్ ఫార్మ్ ఉంటే. అప్లికేషన్ ఫార్మ్ లేనోళ్ళు మాత్రం అఫీషియల్‌గా మనకు పోర్టల్ ఉంది కదా! పోర్టల్‌కైతే రావాల్సుంటది. పోర్టల్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిందేంది? మీ దగ్గర పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ ఉంటే అప్లికేషన్ నంబర్‌ని తెలుసుకోరి. ఓకేనా. పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ అనేది ఉంటే రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోరి. లేదు అనంటే ఫస్ట్ పేమెంట్ స్టేటస్ చూసిన తర్వాత మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది తెలుస్తది. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ తెలిసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోరి. ఓకేనా. సో, ఇది ప్రాసెస్. ఐ హోప్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. హాల్ టికెట్స్ వచ్చిన వెంటనే మన కింద ఒక కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ అని చెప్పి అక్కడికెళ్ళి మనం మన హాల్ టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మనం మన సెంటర్‌ని చూసుకోవాలి. అండ్ దాని తర్వాత ఎగ్జామినేషన్ డేని చూసుకోవాలి. ఓకేనా. ఇవన్నీ చూసుకొని మనమైతే ఎగ్జామ్‌కైతే ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఫర్దర్‌గా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సుంటది ఎగ్జామ్‌కని చెప్పి. దానికంటే ముందు మీరు ఒక వీడియో అయితే చూడాల్సుంటదన్నట్టు. సీబీటీ ఎట్లా రాయాలని చెప్పి ఆ వీడియో అనేది ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తది. ఒకసారి చెక్ చేయరి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.